యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు లేట్గా తెలియచేస్తున్నాను. ఏమైనప్పటికీ ఈ సంవత్సరం అందరికీ ఎంతో ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను నమ్మిన నా శ్రీహాసిని స్వరూప లలితమ్మని కోరుకుంటూ, నా ఇంట్లో ఈ 2 రోజులుగా జరిగిన విషయాలు నేను ఏ రోజుకి ఆ రోజు తీయలేనన్న విషయం అర్థమైపోయింది నాకు. సో ఎప్పుడు సరదాగా తీయాలి అనిపించినప్పుడు అప్పుడు తీసిన వీడియోస్ అన్నీ కలిపి మీ ముందుకు ఒక చిన్న వీడియో ద్వారా రావటం జరిగిందండి. చాలా బాగుంది. ముగ్గు ఎంత బాగుంటే అంత బాగా పెట్టారు మా పిల్లలు. తిరిగేసి చూపిస్తున్నారు రాదమ్మా, ఇది మనకి మస్ట్. తిరిగేసి చూపించకపోతే మన రాదమ్మ ఛానల్ కాదన్నమాట. విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు టు ఆల్ ఆఫ్ యూ. రాధా మనోహరం ఈ 2 చెట్లు డామినేట్ చేసేస్తూ ఉంటాయి మన వీధిలో. ఓయ్ కోకిల అరుపులు. సరే ఎన్ని పూలు పూస్తున్నాయి చెట్ట. సో కోకిల చక్కగా అరుస్తుంది. ఆగిపోయిందారా? ఏది కనిపించట్లేదు నాకు. ఎటు ఇంకానా? వేపపూత మొత్తం ఎట్రాను? అరే నేను రోడ్డు మీద తిప్పేస్తున్నాయి. ఇక్కడ వేప చెట్టు మీద రోడ్డు మీదకి వెళ్ళిపోమంటావురా నన్ను? ఎక్కడున్నది? అక్కడ ఉందా కోకిల? కానీ రాదురా, అదిగో ఎగురుతుంది అక్కడ, వెళ్ళిపోయింది. ఇప్పుడు కోకిలని చూపించాలంటున్నారేనా? దానిమ్మ పళ్ళు వచ్చినాయి రోయ్. ఉగాది శుభాకాంక్షలు వేయటం మర్చిపోయాం మనం ఈ సంవత్సరం. ఫ్లెక్స్ ఇది ఈ సంవత్సరం ఉగాది ముగ్గులు మన ఇంట్లో కదరా. ఓకే, అమ్ముని ఎలా ఉందో చూపించేస్తాను పనిలో పని. ఈ చెట్టు అంతా కింద ఆకులుంటే బాగా కనిపించిండ్రా, కానీ అంత పైకి వెళ్ళిపోయే వరకు మందారాలు చూడ ఎంత బాగా పూసినాయో ఇళ్ళలో. మనం వర్కర్స్తో ఎంతవరకు హెల్ప్ తీసుకోగలమంటే దానికి లిమిటేషన్స్ ఉంటాయి కదా. అందుకని ఎక్కువగా పెంచేసుకుని తర్వాత ఇబ్బంది పడి ఎందుకు పెంచుకున్నానని బాధపడి స్టేజ్కి మనం వెళ్ళకూడదు. ఇంకా చెప్పాలంటే అండి, మనం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కొంతవరకు చేసుకుంటూ ఎక్కువ వెళ్ళిపోయి కొద్దీ యంగేజ్లో ఉన్నప్పుడు కొంతవరకు రెస్ట్రిక్షన్స్ మనకి మనం పెట్టుకోవాలండి. దీనివల్ల మనం ఫ్యూచర్లో మన జీవితానికి ఇబ్బందులు రాకూడదు. మనం ఎప్పుడైనా పూజలు ఎంతవరకు చేయగలుగుతాం? మన జీవితంలో ఏ విధమైన అడ్డంకులు రానంత వరకు చేయగలుగుతాం. మన బాధ్యతల్ని మనం నెగ్లెక్ట్ చేసి అమ్మే అనుకుని మునిగిపోయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని నాకు ఈ మధ్య ఎందుకో మనసుకు అనిపిస్తుంది. అది చాలామంది అమ్మాయిలు గృహిణులు చాలామందిని చూస్తున్నాను ఈ మధ్య. ఎక్కువకి వెళ్ళిపోకండి, అమ్మని నమ్మండి అని చెప్పే నేనే బాహ్యంగా ఆడంబరంగా పెంచేసుకుని విగ్రహాలు నెంబర్ ఆఫ్ విగ్రహాలు మనం పెంచేసుకుంటూ వెళ్ళిపోయే కొద్దీ మన శక్తి మానసికంగా శారీరకంగా కూడా ఈ సమాజంలో
తిరగలేని స్టేజ్కి వచ్చేస్తున్నామండి. అలాగా అయినప్పుడు ఈ వ్యవస్థ ముందుగా గృహస్థాశ్రమంలో ఉన్న మనం దెబ్బతినడం కాకుండా మన వల్ల ఇంకొక 10 మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు దెబ్బతినే ఛాన్సెస్ వస్తాయేమో. ఇది కొంతవరకు పెద్దలంతా నిర్ణయించారు 2 అంగుళాల విగ్రహం దాటి పెట్టొద్దని. రాధమ్మ నీకేంటి, నువ్వు ఇంతమంది చేత పని చేయించుకుంటాను నేనే చెప్తున్నాను, నా పర్సనల్గా నేనే ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తాను కాబట్టి తెలియచేస్తున్నాను. ఎక్కువగా పెంచేసుకోకుండా మనం ఎంతవరకు చేయాలో అంతవరకు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పేసి నేటి తరం ఇల్లాళ్ళందరికీ తెలియచేస్తున్నానండి. మనకి ప్రతిదానికి పెద్దలు నిర్ణయించినది నేను చేసిన పొరపాటు యూట్యూబ్లో నేను చూపించటమేమో అని అనిపిస్తుంది. అది చాలా అర్థం చేసుకోలేని వాళ్ళకి తప్పుదారి పడుతుందేమో అని కూడా అనిపిస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండండి. నన్ను ఫాలో అవుతున్న చాలామంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్లో ఉన్నవాళ్ళు అందరికీ కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, 2 అంగుళాల విగ్రహం దాటి మీరు పెంచుకోకండి. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ సైజు పెరిగే కొద్దీ మీరు పెట్టే దీప నైవేద్యాలన్నీ దానికి తగ్గట్టుగా ఉండాలని మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. అమ్మ చేయించేసుకుంటారు అన్నది కూడా కరెక్ట్ కాదేమో అని నాకు ఈ మధ్యగా అనిపిస్తుంది. మనం తీసుకొచ్చినప్పుడు మనమే చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఎంతవరకు మన లిమిటేషన్స్ ఏంటి అన్నది తెలుసుకుని ముందుకెళ్ళండి అని చెప్పేసి తెలియచేస్తున్నానండి. మీకు ఇంకా అలంకారాలు కావాలి, తయారు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వేరే దేవాలయాలు, మీ చుట్టుపక్కల ఉన్న అనేక దేవాలయాల్లో సరి అయిన పూజలు అవి అందక కొంతవరకు సరిగ్గా పైకి మెయింటైన్ చేయలేకపోతున్నారు దేవాలయాలు. అలాంటి వాటికి వెళ్ళి మీరు హెల్ప్ చేసి మీరు మనసుకి ఆనందాన్ని పొందొచ్చు అని చెప్పేసి నాకు అనిపించిన విషయం కూడా మీకు తెలియచేస్తున్నానండి. సిరిహాసిని అమ్మవారి భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు నేనే తెలియచేసేస్తున్నాను. ఏమైనప్పటికీ సిరిహాసిని అమ్మవారు ఎంతో వైభవంగా చక్కగా ముద్దుగా కూర్చుని ఉన్నారు. నేను ఈ సంవత్సరం చక్కగా అమ్మవారిని అలంకారం చేద్దాం అనుకున్నా కూడా నేను అనుకున్నంతగా చేయలేకపోయాను. బేసికల్గా మనం పెంచుకోవద్దని చెప్తాను కదా, ఎక్కువ మంది దేవతామూర్తులు నాకు తెలియకుండానే పెంచేసుకోవడం వల్ల చాలా కష్టపడుతున్న వర్క్ మాత్రం తెమలటం లేదు. కాబట్టి అందరికీ ఒకే విగ్రహం పెట్టుకోండి. ఎక్కువ కాకుండా మన తర్వాత అయినా మన పిల్లలు అందుకోవడానికి, వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉండాలి అన్నా కూడా ఎక్కువ పెంచుకోకూడదు అనే విషయం. మనం పెంచేసుకోవడం వల్ల కొనటానికి డబ్బులు ఖర్చు అవ్వటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, మళ్ళీ సంవత్సరం అంతా మెయింటైన్ చేసుకుని వారందరినీ ఎప్పటికప్పుడు అలంకరించుకోవటం ఇవన్నీ ఎక్కువ పెరిగే కొద్దీ కష్టం ఎక్కువైపోతుంది. ఇన్ని నువ్వు చూపించుకుని నువ్వు పెంచేసుకుంటూ మమ్మల్ని వద్దంటావేంటి రాధమ్మ అని మాత్రం అడగండి. ఇన్ని పెంచేసుకున్న మూలానే ఆ కష్టం ఏంటో తెలిసి అంతా ఇంత కష్టపడక్కర్లేకుండా మనం ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోయి అమ్మకి అసలు ఈ జీవితం చావు ఇవేవి లేకుండా బ్రతికేస్తాము అన్నప్పుడు చేసుకున్నా పర్వాలేదు. కానీ మనం ఎప్పుడోకప్పుడు ఇక్కడ వదిలి వెళ్ళాల్సినప్పుడు మన తర్వాత తరాల వాళ్ళు చెయ్యకపోయినా కూడా ఒక దోషం కింద మనకి ఎప్పుడైనా సరే అండి, ఒక గుడి కట్టించినా కూడా ఆ గుడికి సంబంధించినంత వరకు ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు మనము అక్కడ సమర్పించాలి. ఇప్పుడు ఏదైనా విగ్రహం కొనుక్కున్నారు, మీరు చేయలేకపోతున్నారు, మీరు పట్టుకెళ్ళి ఏదైనా దేవాలయంలో ఇచ్చేసినప్పుడు ఏదో వదిలించేసుకున్నట్టు ఇచ్చేసేయటం కాదండి. మీరు ఆ జీవిత కాలం పాటు పోషించటానికి ఆ దేవతామూర్తులకు అవసరమైన ధూపదీప నైవేద్యాలు కైంకర్యాలన్నింటికి మీరు మనీ సమకూర్చాల్సి ఉంటుందండి. అందుకే దేవాలయాలకి చాలా వరకు భూములు అవి దానం చేశారు, ఆ రాజులు ఇచ్చారు అంటారు కదా. ఎందుకంటే ఆ దేవాలయ నిర్వహణకి వారు నిర్మించిన తీసుకొచ్చి ప్రతిష్ఠించిన ఆ దేవతామూర్తులకి కైంకర్యాలకి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ముందే పెంచేసుకుని తర్వాత ఇబ్బందులు పడకుండా ఉండాలి అని నా జీవిత కాలంలో నేను ఫేస్ చేసినవన్నీ మీకు షేర్ చేస్తున్నానండి. ముక్కుపడకలు పెట్టాము.
చూడు కుంకుమ ఎలా పెట్టు కూర్చున్నాడు దగ్గర. ఈడు పాదాలు చూడు, అసలు ఈడు పట్టీలు కనిపించలేదు. కొత్త ఏవో దొరికితే పట్టుకొచ్చి పెట్టేశాను. ముక్కు పడకలు పెట్టావు. బాగున్నాయా? మటం వేసుకుని చక్కగా ముద్దు ముద్దుగా కూర్చున్నారు. అమ్మవారి తల్లి, అమ్మవారి తల్లి, అమ్మవారి తల్లి. అందరి దగ్గర అమ్మవారి తల్లి. రాధమ్మ దగ్గర మాత్రం చిన్న తల్లి, గరాలు పట్టి కదా. అమ్మ బొట్టు పెట్టేది. మొహం పక్కకు పెట్టి మరీ పెట్టించుకుంటున్నట్టు వస్తుంది నాకు వీడియోలో కాడ. చూడు, పక్కకి మొహం ఇలా పెట్టి ముక్కుపడికి పెట్టించుకుంటున్నాడు. నామలేదే, నా బంగారు తల్లేదే. ఆ ముక్కుపడికి ఏం పెడతా అటువైపుకి? వైట్ రాళ్ళ, పింక్ రాళ్ళు ఉంటే బాగున్నాయి. చూడండి, బాగా డైమండ్స్ బాగుంది. ఓ సూపర్. పింక్ రాళ్ళు ఎందుకని కనపడుతుందా? పింక్ రాళ్ళు కనపడుతుంది అంటారా? బంగారమే కదా. ఏదిరా చూపించినాక ఏది అడుగుతున్నాను. పింక్ రాళ్ళు బంగారం వేరేది ఉంటుంది, బంగారం కాదనుకుంటాను. అన్నీ కలిసిపోయినాయి. నేను మ్యాచింగ్ పర్పస్లో కలిపిస్తాను. అయినా డైమండ్స్ బాగానే ఉందమ్మా. డైమండ్స్ పెట్టే, నువ్వు పెట్టాక చూసుకుని. పింక్ రాళ్ళు చిన్నదే, కొంచెం డైమండ్స్ పెద్దది కదా. ఆ పింక్ రాళ్ళు లలితమ్మకు పెట్టినట్టున్నాను. చూసుకో ఇప్పుడు, ఓకేనా? ఇందులో చూడు, కెమెరాలో బాగుందిగా. ఇది వైట్ స్టోన్స్ పెట్టు చూడు. నేను పడట్లేదు కదా. పడుతున్నా, పర్వాలేదు. మన అమ్మ బాగుంటే మనం బాగున్నట్టే. చూడండి, వైట్ కంటే గోల్డే బాగుంది కదా. చూడు, గోల్డే బాగుంది. ఈ సంవత్సరం మా అమ్మాయి మంగళగిరి లంగావణిలో చాలా మెరిసిపోయింది. అమ్మవారు అయితే బెనారస్ పట్టు చీర కట్టుకున్నారు. నేనైతే మొత్తంగా ఆరెంజ్ కలర్ డ్రెస్లో చీరలో మేము ముందుకు రావటం ఎందుకులే, కలర్ఫుల్గా మా అమ్మాయి కనిపించేస్తుంది కదా అని మా అమ్మాయితో ఈ వీడియో 2 days నుంచి నాకు కొంచెం హడావిడిగా అయిపోవడం వల్ల నేను మీ ముందుకు రాలేకపోయాను. ఏమైనప్పటికీ నా అభిమానులకు, సిరిహాసిని అమ్మవారి భక్తులకు అందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అందరికీ భోగభాగ్యాలతో వైభవంగా, కష్టం అన్నది తెలియకుండా అమ్మ భక్తులందరూ సంతోషంగా ఉండాలని అమ్మని వేడుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఆదరిస్తున్నందుకు. ఈ సంవత్సరంలో నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి
ఇంకా 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 అమ్మ గురించి చెప్పే అదృష్టం మా అమ్మ నాకు ఇవ్వాలి. మీ ద్వారా నేను ఆనందాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. మీ రాధమ్మ బ్లాగ్స్ ఫాలో అవుతున్న ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ.